హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మామ్స్ కిచెన్. ఈరోజు టీ టైమ్ స్నాక్ని ఈజీ అండ్ టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఈ స్నాక్ బ్రెడ్ పకోడా అండి. ఇలాగా టీ టైంలో చేసుకోండి, చాలా టేస్టీగా ఉంటాయండి. ఒక్కసారి ఇలాగా స్నాక్స్ ట్రై చేసి చూడండి. టీ టైమ్ స్నాక్స్ పిల్లలు ఈవినింగ్ స్కూల్ నుంచి వచ్చాక ఇలాగా చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు వాళ్ళు. చాలా బాగుంటాయి. వీటిని ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూసేయండి. ఫస్ట్ స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఆయిల్ని వేసుకోవాలి. మీడియం సైజు ఉన్న ఉల్లిపాయల్ని ఇలాగా సన్నగా కట్ చేసి తీసుకోవాలండి. అలాగే సన్నగా తరిగిన పచ్చిమిర్చిని వేసుకోవాలి. ఇప్పుడు సన్నగా తరిగిన అల్లం ముక్కల్ని ఇలా కట్ చేసి వేసుకోవాలి. ఉల్లిపాయలు లైట్గా ఫ్రై అయ్యేంత వరకు వేపుకోవాలి. చూడండి, లైట్గా ఫ్రై అయింది ఉల్లిపాయ. ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ ఉప్పు, 1 టీ స్పూన్ కారం, కొద్దిగా పసుపు, 2 టీ స్పూన్ల ధనియాల పొడి, 1 చిన్న స్పూన్ జీరా పౌడర్ని వేసుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ గరం మసాలాని వేసుకోవాలి. ఇప్పుడు ఈ స్పైసెస్ని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు బంగాళదుంపల్ని 1/2 కేజీ తీసుకొని బాయిల్ చేసి ఇలాగా స్మాష్ చేసి పెట్టుకున్నానండి. ఇప్పుడు ఈ ఆలు మిశ్రమాన్ని కూడా ఇందులోకి వేసుకోవాలి. వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇలాగా కలుపుకోవాలి. ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని వేసుకోవాలి. చూడండి, ఇలాగా రెడీ చేసుకొని పెట్టుకోవాలి ఆలు మిశ్రమం. ఇది అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారనివ్వాలి. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని ఇందులోకి 1 కప్పు శనగపిండిని వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1 స్పూన్ ఉప్పు, కొద్దిగా బేకింగ్ సోడా, కొద్దిగా కారం వేసుకొని మంచిగా కలుపుకోవాలి ఉండలు లేకుండా. ఇప్పుడు పిండిలోకి కొన్ని వాటర్ వేసుకుంటూ బజ్జీ పిండిలాగా కలుపుకోవాలి. చూడండి, ఇలాగా బాగా బీట్ చేస్తూ కలుపుకోవాలి ఉండలు లేకుండా. చూడండి, ఇలాగా బజ్జీ కన్సిస్టెన్సీ రావాలి. ఇందులోకి వామ్ కూడా యాడ్ చేయొచ్చు, కానీ నేను యాడ్ చేయడం లేదండి. ఇష్టం ఉన్న వాళ్ళు వామ్ని యాడ్ చేసుకోవచ్చు. ఇలాగా పిండి మిశ్రమాన్ని రెడీ చేసుకోవాలి. ఇప్పుడు బ్రెడ్ స్లైసెస్ని తీసుకోవాలండి. నేను ఇక్కడ నార్మల్ బ్రెడ్ యూజ్ చేస్తున్నాను, మిల్క్ బ్రెడ్ అయితే కాదు. మిల్క్ బ్రెడ్ స్వీట్గా ఉంటుంది కాబట్టి నేను అది యూజ్ చేయడం లేదు. పకోడీకి మామూలు బ్రెడ్ అయితేనే బాగుంటుంది. చూడండి, ఇలాగా బ్రెడ్ పీసెస్కి మనం ఇందాక రెడీ చేసి పెట్టుకున్న ఆలు మిశ్రమాన్ని బ్రెడ్ స్లైసెస్కి పట్టివ్వాలి. కొద్దిగా తీసుకొని బ్రెడ్స్కి అప్లై చేయాలి. ఇలాగా మొత్తం బ్రెడ్కి స్ప్రెడ్ చేసుకోవాలి. చేసుకొని మరొక బ్రెడ్ ఇలాగా పైనుంచి పెట్టుకోవాలి. ట్రయాంగిల్ షేప్లో కట్ చేసుకోవాలి. ఇలాగా ట్రయాంగిల్ షేప్లో కట్ చేసుకొని ఇలాగా ఎన్ని కావాలంటే అన్ని రెడీ చేసుకొని పెట్టుకోవాలి. ఇలాగా మిగతా వాటికి కూడా సేమ్ ఆలు మిశ్రమాన్ని ఇలాగా స్ప్రెడ్ చేసుకోవాలి బ్రెడ్స్ పైన. ఇలాగా స్ప్రెడ్ చేసుకొని బ్రెడ్ పైన పెట్టి ట్రయాంగిల్ షేప్లో కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకొని రెడీగా పెట్టుకోవాలి. అంతలోపు మనం అవి రెడీ చేసేలోపు డీప్ ఫ్రైకి ఆయిల్ని పెట్టుకోవాలి. అన్ని బ్రెడ్ ముక్కల్ని రెడీ చేసి పెట్టుకున్నానండి. ఇప్పుడు శనగపిండిలోకి బ్రెడ్ ముక్కల్ని తీసుకొని
పిండిని ఇలాగ పైనుంచి పోసుకుంటూ ఈవెన్గా మొత్తం పిండిని ఇలాగ స్ప్రెడ్ చేసుకోవాలి. చూడండి, ఇలాగా బ్యాటర్లో డిప్ చేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్లో నెమ్మదిగా వేసుకోవాలి. బ్యాటర్ని ఇలాగ పైనుంచి పోసుకుంటూ బ్రెడ్ పైన ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలాగా వేసుకోవాలండి. మీడియం ఫ్లేమ్ పెట్టుకొని వీటిని మంచిగా ఫ్రై చేసుకోవాలండి. ఇలాగ రెండు వైపులా మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు ప్లేట్లోకి తీసుకుందాం. ఇప్పుడు మిగతా బ్రెడ్ పీసెస్ని కూడా సేమ్ ఇలానే చేసుకోవాలి. చేత్తో పిండిని వేయడం కష్టంగా ఉందనుకుంటే ఇలాగ స్పూన్ సాయంతో కూడా పిండిని కోట్ చేసుకోవాలి. స్ప్రెడ్ చేయాలి. స్ప్రెడ్ చేసి ఆయిల్లోకి వేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్లోకి వేసుకోవాలండి. చూడండి, ఇలాగ వేసిన తర్వాత మంచి గోల్డెన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలండి. టీ టైంలో మంచి స్నాక్ అండి. స్నాక్ రెసిపీ చాలా ఈజీగా చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటాయి. ఖచ్చితంగా ఒకసారి ట్రై చేసి చూడండి. పిల్లలకు కూడా స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఇలాగ చేసి పెట్టండి. చాలా ఇష్టంగా తింటారు. చూడండి, మంచిగా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. చూడండి ఎంత క్రిస్పీగా వచ్చాయో. బ్రెడ్ పకోడా చాలా టేస్టీగా ఉంటాయండి. ఒక్కసారి ఇలాగా స్నాక్స్ ట్రై చేసి చూడండి. టీ టైం స్నాక్స్ చాలా బాగుంటాయి. పిల్లలు ఈవినింగ్ స్కూల్ నుంచి వచ్చాక ఇలాగా చేసి పెట్టండి. చాలా ఇష్టంగా తింటారు వాళ్ళు. చాలా బాగుంటాయి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.